హలో, మనకి చిన్నప్పటి నుంచి రేగిపళ్ళు అంటే ఎంతో ఇష్టం కదా. సో వాటితో రేగి వడియాలు ఆర్ రేగి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు ఇక్కడ రేగిపళ్ళుని క్లీన్ చేస్తాము. సో నీట్గా క్లీన్ చేసుకోవాలి, పురుగులు అలాంటివి లేకుండా చూసుకోవాలి. క్లీన్ చేశాక సార్ ఇంకా ఏమేమి వేసామో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కదా, ఇదే పచ్చిమిర్చి పేస్ట్, బెల్లం, కొంచెం తీసుకొస్తావా. ఇప్పుడు రేగాయలు వేద్దాం. ఓకే, ఇక్కడ ఈ రేగి పళ్ళుని మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రేగి పళ్ళుని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము, కొంచెం స్పైస్ కోసము. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. రేగి వడియాలు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చూడు, పెడుతున్నావా రేగి వడియాలు? అబ్బో, మీ బేబీని అక్కడ కూర్చోబెడుతున్నావా? ఇదిగో పెడతావా? ఇదిగో స్పూను. సో ఇలా స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ మనం పెట్టుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు. ఇంక ఇవి 1 or 2 days అయితే సన్ డ్రై చేయాలి, ఎండలో పెట్టాలి. ఇక్కడ మిన్ను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట రేగి వడియాలకి. సో ఇవి చాలా హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ వైటమిన్ సి. సో పిల్లలకు కూడా చాలా మంచిది. కాకపోతే వాళ్ళకి సీడ్స్ అవన్నీ కొంచెం రిమూవ్ చేసి. పిలిచావమ్మా? గోరంటకు కాదురా, రేగి వడియాలరా, రేగి వడియాలు. నా కొండ పొడిలు తెచ్చాడు. అమ్మ దీంట్లో చెప్పు, వేసామా దీంట్లో? దీంట్లో పచ్చిమిర్చి, చెప్పు ఏమేమి వేసావమ్మా? ఎందుకు స్టిక్ ఎందుకే? క్లీనప్ చేస్తున్నావా? టూ డేస్ తర్వాత ఇలా డ్రై అయిపోతాయి. ఇవి మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని మంత్స్ ఫ్రెష్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలా అయితే మేము జిప్ లాక్లో స్టోర్ చేసుకున్నాము రేగి వడియాలు. ఆర్పిని తిందాం. ఎండిపోయాక మేము ఇలా అయితే జిప్ లాక్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాము. తింటాం.
నువ్వు ఏంటి ఇవి? ఏంటవి? ఏంటి వీళ్ళు